వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం ఉద్ధవుడు అడిగినటువంటి పరమాత్మ యొక్క ప్రతిభా పాటవాలు, వైభవము, తర్వాత ఆయన యొక్క విభూతులు, అంటే ఎన్నో రకాలైనటువంటి ప్రజ్ఞ, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ప్రజ్ఞ నేనని చెప్తున్నాడు. అది ఏ ఏ ప్రాణుల్లో ఆయన ప్రజ్ఞ ప్రకటితమైంది, ఏ ఏ ప్రాణి నా యొక్క స్వరూపం అనేటువంటి వివరాలు మనకి ఇస్తున్నాడు. మనం గత కిందటి క్లాసులో కూడా వాటిని మనం చూసుకోవడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు కొనసాగిద్దాం కొద్దిగా. ఇప్పుడు ఎంతవరకు చెప్పాడంటే, మామూలుగా వ్రతాలలో అహింసావ్రతం నేను విన్నావు కదా, అహింసావ్రతం. తర్వాత శుద్ధి చేసే పదార్థాల్లో శుద్ధ వాయువు, ఏదైనా మలినం ఉంటే దాన్ని శుద్ధి చేయడానికి వాయువు, ఆ శుద్ధ వాయువు ఏదైతే ఉందో అది నేను. అగ్ని, సూర్యుడు, జలము, వాణి, ఆత్మని నేనే. పంచభూతాలు కూడా నేనేనని చెప్పేశాడు. నా యొక్క అధీనంలోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పి. ఓకే. తర్వాత ఇప్పుడు ఇవాళ అష్టయోగాలలో మనోనిరోధ సమాధి యోగం నేను. అంటే ఎన్నో రకాల అష్టాంగ యోగాలు ఉన్నాయి కదా, ఈ అష్టాంగ యోగాలలో సమాధి స్థితిని సాధన చేసేటువంటిది ఏదైతే ఉందో అది నేను అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొద్దిగా. ఈ సమాధినిష్ట అంటే అర్థం ఏమిటంటే, మన మనస్సు పూర్తిగా పరమాత్మలో లయమైపోయిన నా స్థితి సమాధి. ఇది రెండు రకాలుగా చెప్పబడుతుంది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు రకాలుగా చెప్పబడుతుంది. ఈ సవికల్ప సమాధి అనేది ఏమిటంటే, మనం ఆ యోగంలో చేసినంతసేపు పరమాత్మతో ఉంటాం. మధ్యలో ఆలోచన వస్తుంది, ఒక వికల్పం వస్తుంది. లేదు, అరగంట తర్వాత యోగం చేసిన తర్వాత బయటికి రాగానే మామూలుగా మన రాజకీయం మాటలు వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ఏమైంది, అది ఆ సమాధి స్థితి కాస్త వికల్పం అయిపోయింది. సో దాన్ని వికల్ప సమాధి అంటారు. వస్తున్నావు, నువ్వు తోలోకి వస్తున్నావు, గంట కూర్చుంటే అందులో 10 నిమిషాలు ఖచ్చితంగా, 5 నిమిషాలు పరమాత్మ దగ్గరికి ఏకాగ్రంగా వెళ్ళి పెడుతున్నావు సమాధి స్థితి. ఓకే. కానీ పరిస్థితి ఏంటంటే, అది అయిపోయి బయటికి రాగానే మళ్ళీ మామూలే. ఇక నిర్వికల్ప సమాధి అంటే ఏ విధమైనటువంటి వికల్పములు లేవు, అంటే డిస్టర్బెన్స్ లేవు, మనసు వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుండిపోయింది. అప్పుడు నీకు ఆకలి తప్పులు కూడా ఉండవు. అర్థమైందా? శ్వాసక్రియ కేవలం సహజ కుంభకం అని చెప్పి, ఏ కొద్దిపాటి ప్రాణవాయువు మన లోపల తిరుగుతున్నదో ఆ కొద్దిపాటి ప్రాణవాయువుతోనే ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. బయట పట్టుకుంటే నాడి కనపడదు, శరీరం చల్లబడిపోయి ఉంటుంది. ఏ విధమైనటువంటి శవానికి వాడికి ఏం తేడా ఉండదు సమాధి స్థితి అంటే. దానిలో కొన్ని రోజుల పాటు ఉంటారు, కొన్ని నెలల పాటు ఉంటారు. అయిపోయిన తర్వాత శారీరక ధర్మం ప్రకారం ఆ శరీరం నేను కాస్త అన్నం తినాలి, ఆకలేస్తోంది అనేటువంటి సంజ్ఞ రాగానే అప్పుడు బయట ప్రపంచంలోకి వస్తాడు. సో ఈ విధి కాబట్టి ఈ విధమైనటువంటి సమాధి యోగం ఎవరైతే నేర్చుకుంటున్నారో అది నేను అని చెప్తున్నాడు. ఎందుకని, ఆయన ఈ మనసుకు దాటినటువంటి లోపల ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ మనసు దాటి నీ మనసును తీసుకెళ్ళి ఆయనలో లోపల ప్రవేశపెట్టి ఆయనలో ఉండిపోతున్నావో అదే ఆయన. కాబట్టి నాకు సమాధి యోగం చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అర్థమైంది కదా. అంతకన్నా ఎక్కువ మాట్లాడను కదా. మా వెంకటరెడ్డి కోపం వస్తుంది నా మీద ఈ మధ్య, చాలా విపరీతంగా సీరియస్గా చూస్తున్నాడు. నెక్స్ట్ రామచందర్, అట్లా కోపంగా చూసేవాళ్ళు వీళ్ళిద్దరే నాకు ఎదురుకుండా. ఏది చెప్తున్నా నన్నే అంటున్నారేమో అని బాధపడిపోతుంటారు వాళ్ళు. అది ఓకే, అది మానేయండి. ఓకే, రైట్. తర్వాత విజయ ఇచ్ఛ కలవారిలో మంత్రబలం నేను. సో కొంతమంది మంత్ర అనుష్ఠానం చేస్తాం అంటే ఒక దాన్ని జయించడానికి ఒక మంత్రం. సపోజ్ ఊరికే వేరే ఇదెందుకు, సపోజ్ నీ దగ్గర అర్జునుడు కాబట్టి నీకు శివుడు పాశుపతాస్త్రం ఏదో ఇచ్చాడు, ఓ బాణం ఇచ్చాడు, శక్తి బాణం ఇచ్చాడు. ఆ బాణం ఇచ్చిన తర్వాత దానికి ఒక మంత్రం ఉంటుంది. అది నీ దగ్గర ఉండదు. నువ్వు మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని స్మరించిన తరువాత అది నీ తూణీరంలోకి వస్తుంది.
తుణీరం అంటే వెనకాల బాణాలు పెట్టి డబ్బా దాంట్లోకి వస్తుంది, అప్పుడు తీసివేస్తావు నువ్వు. అంతవరకు అది అజ్ఞాతంగానే ఉంటుంది, కనపడదు. సో నువ్వు విజయం కాంక్షించాలని అనుకునేటట్టు చేసే ఏదో వాటిలో ఆ మంత్రం యొక్క బలాన్ని నేను, అంటే నా ప్రజ్ఞ వలన, నా అనుగ్రహం వలన ఆ టైంకి నీకు ఆ మంత్రం గుర్తొస్తుంది. అదే కదా కర్ణుడు శాపం పడిపోయింది పరశురాముడి దగ్గర. దొంగ పని చేసి నేను బ్రాహ్మణుని విడిచేశాడు. తెలిసిన తర్వాత ఏం చేశాడు, నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు సమయానికి గుర్తురాదురా అన్నాడు. అంతే, ఇంకేం చేయలే ఆయన. కొట్లా తిట్లా, అర్థమైందా? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు. అది అలా చేయగలిగిన శక్తి ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఈరోజు ఆశ్రమాలు కూడా కొద్దిగా బాగుపడతాయి. గురువు స్వయంగా చేసే పని. సరే, ఓకే, రైట్. తర్వాత కౌశలములలో ఆత్మ అనాత్మ వివేకం చూపేటువంటి కౌశలం నేను. అంటే వీడు తెలివిగలవాడండి, చాలా విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, అత్యంత నేర్పరి అని మనం అన్నాం అనుకోండి. అటువంటి నేర్పరితనంలో ఏది అసలైన నేర్పరితనం అంటే ఆత్మ అనాత్మ విడదీసి, అంటే హంస పాలు మాత్రము నీరు కలిసి ఉంటే కేవలం పాలని మాత్రం తీసుకుని నీటిని వదిలేస్తుంది. అది దాని యొక్క గొప్ప లక్షణంగా కౌశలం, దాని యొక్క కౌశలం. అటువంటి ఏ కౌశలం ఎవరి దగ్గర ఉందో ఆ కౌశలం నేను అన్నాడు, అంటే ఆ ప్రజ్ఞ. తర్వాత ఖ్యాతివాదులలో వికల్పం నేను. ఇదేమిటో మరి నాకు తెలియలే. ఖ్యాతివాదులలో వికల్పం నేను అన్నాడు. తర్వాత ఉద్ధవ, ఉత్తమ స్త్రీలలో నేను మనుపత్ని శతరూపను. అంటే మనువు యొక్క భార్య శతరూప అనేటువంటి ఆవిడ నేను అని చెప్తున్నాడు. లేడీస్లో కూడా నేనున్నానని చెప్తున్నాడు వర్తి. తర్వాత పురుషులలో స్వయంభూ మనువుని నేనే. అంటే మనువు ఈయనే, మనువు భార్య ఈయనే. తర్వాత మునీశ్వరుల్లో నారాయణ మునిని. మనం మామూలుగా మాట్లాడుకుంటే కృష్ణుడు అర్జునుడు మాట్లాడినప్పుడు కిందటి జన్మలో వాళ్ళిద్దరూ నరనారాయణులు అని చెప్తారు. సో అందులో నారాయణుడు ఆయన. బ్రహ్మచారుల్లో సనత్కుమారుడను. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మరి నారదుల వారికి ఇది ఇవ్వలేదు, బ్రహ్మచారి. ఎవరికి ఇచ్చాడు? సనత్కుమారుడికి ఇచ్చాడు. నారదుడు ఏమయ్యాడు? దేవ ఋషుల్లో ఋషి అయ్యాడు, అంతే. తర్వాత ధర్మాలలో కర్మ సన్యాసాన్ని అనగా, నేను ధర్మంలో కర్మ సన్యాసం అంటే కర్మ చేస్తూ ఏ ఆశ లేకుండా నిష్కామ కర్మ చేసిన తర్వాత దాని నుంచి ఫలితం ఆశించకుండా ఎవరైతే ఆచరిస్తున్నాడో ఆ కర్మ సన్యాసి ఎవడైతే ఉన్నాడో అది నేను. ధర్మాలలో కర్మ సన్యాసాన్ని అనగా ఈషణత్రయ త్యాగం ద్వారా సర్వ ప్రాణులకు అభయాన్నిచ్చే సన్యాసాన్ని నేను. ఈషణత్రయములు అంటే ఏంది? మా కనకయ్య లేడివాడు అడుగుదామంటే. ఈషణత్రయములు అంటే ఏమిటి? ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. కానీ రాముల విషయంలో మనమేషణ అనేది పెట్టలేదు. మనవడేషణ అని పెట్టల, అది చెప్పలేదురా. ఏమిటా? మగవాడికి 3 రకాలైనటువంటి ఈషణత్రయాలు ఉంటాయి. ఏమిటి? మొదటిది భార్య, ఈషణత్రయాలు. ఓకే, మొదటిది భార్య. అది లేకపోతే చచ్చిపోతాను. పెళ్లి కాకముందు వరకు అది ఎవరో మనకు తెలియదు. అయినా సరే వచ్చిన కాడి నుంచి అది లేనిది చచ్చిపోతామని అర్థమైందా? అది ఈషణత్రయం. దాంట్లో దారేషణ, ఇది మొట్టమొదటి దారేషణ. తర్వాత ధనేషణ, డబ్బులు. ఎంత వచ్చినా ఇది చాలు నాకు, ఇక నేను అవసరం లేదు అనేటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఒక్కసారి చెప్పండి. ఒకే ఒక వ్యక్తి నాకు కనపడతాడు. ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకుని ఆడెళ్ళిపోయి ₹5 బియ్యం కొనుక్కుని, ₹1 నూనె కొనుక్కుని, ఇన్ని కట్టెలు కొనుక్కుని వెళ్ళిపోయి అది వండుకుని తిని పడుకుంటాడు చెవా, వాడు ధనేషణ లేనివాడు. మిగతా అందరికీ ఉంది ఈ జబ్బు. వేల కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా కక్కుర్తే, అది వదలలేదు. కాబట్టి ఈషణత్రయాలు వెంకటరెడ్డి బాగా గుర్తుపెట్టుకో, అర్థమైందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా కొత్తే. ఓకే. తర్వాత మూడోది పుత్రేషణ.
కొడుకులు. సరే మనవాడిది ఎక్స్టెన్షన్ ఏమిటంటే మనవాడు. అర్థమైందా? సో ఈ కొడుకుల కోసం అని అడ్డమైన పనులు చేయడం. ఈ మూడురా దాటగలిగిన వాడు కర్మ సన్యాసం చేసిన వాడు అవుతాడని చెప్తున్నాడు. మరి నీ ఇష్టం, తర్వాత అందరికీ చెప్తున్నాడులే, నీ గురించి కాదు అది. ఓకే. తర్వాత సర్వ ప్రాణులకు అభయాన్ని ఇచ్చే సన్యాసం నేను. అభయ సాధనాలైన క్షేమాలలో ఆత్మస్వరూప అనుసంధానం నేను. అంటే మామూలుగా ఏమిటంటే ఎవరికి భయం కలిగించకుండా అందరికీ శాంతి కలగజేసేటట్టుగా ఆలోచించేటువంటి సాధన ఏదైతే చేస్తున్నావో దానిలో ఆత్మస్వరూప అనుసంధానం నేను. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వాళ్ళది అభయం కాదు, నీ కోరికలు తీరుస్తారు, కానీ నిజంగా నీకు సంక్షేమం కలిగించేవాడు పరమాత్మ మాత్రమే. అందుకని భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్తాడు, ఒరే నువ్వు నన్ను ప్రార్థిస్తే నీకు మనల్ని జన్మ లేకుండా చేస్తాను రా. నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర బొమ్మకో కృష్ణుడి దగ్గరకో వెళ్ళి అది కావాలి ఇది కావాలని అడిగితే వాళ్ళు అది ఇస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళు కనపడరు నీకు. ఏమైంది? మళ్ళీ ముష్టి చెప్ప నువ్వు మామూలు ఖాయమే. దేనికి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ, వీటి మూడింటి కోసం. అర్థమైందా? ఈ నువ్వు నన్ను పట్టుకో అనుకో కరెక్ట్గా డైరెక్ట్గా, అప్పుడు నీకు జన్మ లేకుండా చేస్తా. ఇక మళ్ళీ పెళ్ళాము పిల్లలు రారు నీకు, నువ్వు పుట్టే పనే ఉండదు. పుట్టే పని లేకపోతే ఇవన్నీ రావు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత అభిప్రాయ గుప్త సాధనలలో సత్యవచనము మౌనము నేను. చూసావా వెంకటరెడ్డి, ఆయన భగవంతుడు ఎవరంటే గుప్త సాధనలో. గుప్త సాధన అంటే సీక్రెట్ అయింది, బయట పెట్టి చెప్పకుండా. నీలో ఉండవలసిన, లోపల ఉండవలసిన లక్షణం ఏంటంటే సత్యవచనం, అంటే నిజం మాట్లాడటం. మనలో ఉందా? ఉందా? అర్థమవుతుంది, మనలో ఉందా అంటున్నది సత్యవచనం. మానవంగానే సీరియస్ అయిపోయాడు. వెరీ గుడ్, సంతోషం. అట్లా నిజం ఒప్పుకోండి, నాకు సంతోషం. ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నంత వరకైనా నిజం మాట్లాడదాం. బయట ఎలాగో అబద్ధాలు బతికేది, బతుకంతా అబద్ధమే. ఆశ్రమంలో నిజం మాట్లాడుకుందాం కనీసం. రెండోది మౌనం నేను. నాకు లేని లక్షణం మౌనంగా ఉండాలి. అది నేను ఉండలేకపోతున్నాను. సరే మా గురువుగారు ఈ పని చెప్పాడు అందుకని చేస్తున్నాను, తప్పో రైటో నాకు తెలియదు. మరి మౌనంగా ఉంటే ఇప్పుడు బోధ ఎవరు చేస్తారా? అలా అనుకుని నేను సంతృప్తి పడుతూ ఉంటాను. అది కరెక్టా కాదా నాకు తెలియదు. అర్థమైందా? తర్వాత మిథునాలలో నేను ప్రజాపతిని. మిథునం అంటే దంపతులు. దంపతుల్లో ప్రజాపతి అంటే ప్రజాపతుల్ని అసలు బ్రహ్మగారు ఎందుకు పుట్టించాడు? సృష్టి చేయడానికి. కాబట్టి ఇద్దరు ఉంటే కానీ సృష్టి జరగదు. అందులో ప్రజాపతి నేను అన్నాడు. తర్వాత సర్వదా జాగరూకత కాలంలో సంవత్సరం నేను. అంటే జాగ్రత్తలో ఉండేటువంటి సమయం ఆ లెక్క వేస్తే ఒక సంవత్సరాన్ని నేను, అంటే ఒక సంవత్సరాన్ని నేను. మనం లెక్కేస్తాం కదరా, సంవత్సరము 6 నెలలు 3 నెలలు అని నేను, ఆయనము అని దక్షిణాయనం ఉత్తరాయణం అని లెక్కేస్తాం కదా, అట్లా సంవత్సరాన్ని నేను. తర్వాత ఋతువులలో మధు మాధవ మాసాలతో ఉన్న వసంత ఋతువును నేను. ఇప్పుడు రేపు ఉగాదికి వచ్చేది వసంత ఋతువు. దానికి ముందుగా 40 రోజుల ముందే వసంత పంచమి వస్తుంది. అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. ఆ రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. 40 రోజుల ముందు కరెక్ట్గా. అంటే వసంతకాలం రాబోతోంది సుమ అనే దానికి సంకేతంగా ఈ మొత్తం సృష్టి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా తయారవుతుంది. తీరా కరెక్ట్గా వసంతకాలం వచ్చేవాడికి ఎండాకాలం మనకి చెమట పోయడం మొదలవుతాయి. కానీ వసంత పంచమి నువ్వు చేసే నాటికి మాత్రం ఇవి ఉండవు, చాలా హాయిగా ఉంటుంది అది. రైట్. తర్వాత మాసాలలో మార్గశీర్షం మాసాన్ని, ఇది భగవద్గీతలో కూడా మనం చూసాం. తర్వాత నక్షత్రాలలో అభిజిత్ అనే నక్షత్రం నేను పరమాత్మ. 27 నక్షత్రాలు మామూలుగా దక్ష ప్రజాపతి కూతుళ్ళు. వాళ్ళందరికీ భర్త కామన్గా చంద్రుడు. ఈయన భగవంతుడు నక్షత్ర రూపంలో ఏమిటంటే అభిజిత్ అని ఉంటుంది. అది సరిగ్గా పగలు 11:50 నుంచి అప్పటి నుంచో 12 గంటల లోపు, 12:59 లోపు ఈ మధ్యకాలంలో వస్తుంది. అది కొంతమందికి వివాహం జరిగేటప్పుడు ఆ లగ్నం అభిజిత్ లగ్నం అని ఆ లగ్నంలో పెడతారు. అత్యంత పవర్ఫుల్ లగ్నం అది, సాక్షాత్ పరమాత్మ ప్రజెన్స్లో జరిగేదన్నమాట.
అది ఎంతకో ఎవరికో అదృష్టవంతులకు కానీ రాదు. సరే, అది అయిపోయింది. తర్వాత నేను యుగాలలో సత్యయుగాన్ని చెప్పాను కదా. సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ సత్యయుగంలో పరిస్థితి ఏమిటంటే ఎవరూ ఏ కష్టము చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఒకటే ఒక కష్టంలో ఉండేవాళ్ళు. ఎల్లప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానం, అంతే. ఇందాక చెప్పానే సమాధి, ఆ సమాధి స్థితిలో ఉండేవాళ్ళు. సో వాడికి లోపల ఆకలి వేస్తుంది, కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ఇలా చేయబెట్టంగానే వాడికి ఏం కావాలో కోరుకున్నాడో ఆ పళ్ళెమో పండో లేకపోతే కాయో లేకపోతే అన్నమో ఏదో ఒకటి వచ్చేస్తుంది ఒత్తిళ్ళకి. వాడేం చేసుకునే పని లేదు. అది తినేయడం, మళ్ళీ యోగంలో కూర్చోవడం, లేదు కాసేపు నిద్రపోవడం, అంతే. ఇంకో పని లేదు. ఎందుకని? సత్యం నువ్వు పాటిస్తే నీకు కూడా ఈ రోజునైనా అది జరుగుతుంది. నేను చెప్తున్నా, ఈ రోజు కూడా జరుగుతుంది. నువ్వు సత్యవంతుడు అయి ఉండాలి. నా కోసం నిజం మాట్లాడుతున్నాను, అబద్ధాలు చెప్పద్దు. నీకై నువ్వు నిజం మాట్లాడితే, సత్యవ్రతాన్ని ఆచరిస్తే. ఎందుకంటే బయటకు ఒక మాట మాట్లాడటం, లోపల ఒక పని చేస్తూ ఉంటాం, లోపల ఒక ఆలోచన చేస్తూ ఉంటాం, బయటకు ఒక మాట మాట్లాడుతున్నాం. దగులుబాజీ వ్యవహారాలు ఇవి చేస్తే మనకు సత్య దొరకడు భగవంతుడు. నిజంగా నువ్వు సత్యాన్ని అనుసరించు, నువ్వు అనుకున్న పని దొరకవచ్చు. ఎందుకంటే ఆయన లక్షణంకి వెళ్ళిపోయావు నువ్వు, నీకు జరగకున్నట్టు ఉంటుందిరా అది. తర్వాత సత్యయుగాన్ని, వివేకవంతులలో మహర్షులైన దేవల అసిత ఋషిని నేనే. అంటే వివేకవంతుడు అంటే ఏమిటి? మహర్షులైనటువంటి మహర్షులు చాలామంది ఉన్నారు, అందరూ గొప్పవాళ్ళే. కానీ వాళ్ళందరిలో అత్యంత వివేకవంతమైన వాడు. అంటే వివేకవంతం అంటే అర్థం ఏమిటి? వివేకం అంటే ఏమిటండి? వివేకం అంటే ఏమిటి? కాదు. తెలివి ఎక్కువ అంటే మాట మళ్ళీ మా అర్థం వేరే వస్తుంది. అతికి తెలివితేటలు అవుతుంది అది కాదు. వివేకవంతం అంటే ఏమిటంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం. అంటే ఈ పని నేను చేయవలనా చేయకూడదా, ఈ పని నేను చేయాలంటే చేయాలి, చేయొద్దంటే చేయొద్దు. దానికి ఆధారం ఏమిటి? మళ్ళీ శాస్త్రంలో ఈ కర్మ చేయమని ఉందా లేదా, అప్పుడు నేను చేయొచ్చు. సో ఆ విధంగా అంటే ఆచి తూచి ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అని, సో అది ఆలోచించి వాడు చేసేవాళ్ళల్లో ఈ మహర్షుల్లో అయిన దేవల అసిత ఋషిని నేను. తర్వాత వ్యాసులలో కృష్ణద్వైపాయనుణ్ణి. వ్యాసులు 8 మందో ఎంతమందో ఉన్నారు, 32 మంది యోగ వాసిష్టంలో వస్తుంది. వ్యాసులు 8 మందో ఎంతమందో ఉన్నారు, 32 మంది. అందులో 8వ వాడు ఈయన. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఇప్పుడు మన ఎదురుకుండా మీటింగ్లోకి వచ్చి కూర్చున్నాడు, రాముల వారికి బోధ చేస్తున్నాడు కదా, ఆ బోధ చేసేటప్పుడు వచ్చి వ్యాసుడు కూర్చున్నాడు. వీడు 8వ వాడు, 8th వ్యాస. అంటే అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టరు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఇట్లా అవుతుంటాయే, అట్లా చీఫ్ మినిస్టర్ అన్నవాడు ఆ సీట్లో ఎవడు కూర్చున్నా వాడు చీఫ్ మినిస్టర్. అట్లాగే మనకి రామాయణంలో వాటిలో వస్తుంది, జనకుడు అని మాట్లాడుతుంటాం. ఆ జనకుడు అన్నవాడు ఎప్పుడు ఒకడే కాదు, ఆ వంశంలో పరిపాలించే వాళ్ళు అందరూ జనకులే, కానీ వాళ్ళందరూ మహానుభావులు. అది అట్లా. తర్వాత కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వాడు యాక్చువల్గా మన ఇవన్నీ రాసిన ఆయనే, భాగవతం ఇవన్నీ రాసిన ఆయన కృష్ణద్వైపాయనుడు. తర్వాత కవులలో మనస్వి శుక్రాచార్యుణ్ణి నేను. సో రాక్షస గురువు అయినా వాడిలో విపరీతమైనటువంటి గొప్పతనం ఉంది. సో అందువని నేను కవులలో అంటే కవిత్వం చెప్పడంలో వాడుతా. ఆయనగా చెప్తాడు, బలిచక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు వద్దని చెప్పడానికి కవిత్వం చెప్పాడు కదా పద్యం. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు నగము పొందదదిపా అని చెప్పాడు. ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పడం బాగా అవసరంట. ఆయన చెప్పాడు శుక్రాచార్యుడు, నాకు తెలియని విషయం. ఎందుకంటే వాళ్ళ అబద్ధాన్నే తొందరగా నమ్ముతారు. నిజం చెప్పే మూడు అంటే చిరాకు వేస్తున్నాడు. వారిజాక్షులందు వైవాహికములందు. సో పెళ్లి జరగాలనుకో, మా బాలుగాడు అంత మంచివాడు, నీకు వెతికి చూసినా కనపడ్డమ్మా, హరిశ్చంద్రుడికి తమ్ముడు వాడు అని చెప్తే మీ ఆవిడ నేను పెళ్లి చేసుకుంటుంది. అంటే అసలు లోపల అర్థం ఏమిటంటే వాడు చాలా మంచివాడు అంటే ఏంటంటే వాడు రోజు మందు తాగడు, ఎప్పుడో జేబు కొట్టినప్పుడు వచ్చిన డబ్బుతో మందు తాగుతాడు, వాడు కొద్దిగా మాంసం తింటాడు, ఇవన్నీ చేయటంతోనే సిగరెట్ తాగుతాడు, ఇంకా డబ్బులు మిగిలితే అక్కడికి పెడతాడు.
అంతేగాని వాడికి వేరే రోజు చెడు అలవాట్లు ఏమీ లేవమ్మా, వాడికి ఇచ్చి మీరు పెళ్లి చేయొచ్చని చెప్తారు. అందుకని వైవాహికములందు అబద్ధం ఆడచ్చు, భార్యాక్షులందు వైవాహికములందు. ప్రాణ విత్త మానం, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, పొడుస్తాను కత్తి పెట్టాడు. ఆగరా అయ్యా, అదేదో ఉంది, నువ్వు నన్ను వదిలేస్తే నీకేదో ఇస్తాను. అబద్ధం చెప్పు, తప్పదు. విత్తం పోతోంది, డబ్బులు, అప్పుడు చెప్పు అబద్ధం. మానం పోతోంది, మర్యాద, అప్పుడు చెప్పు అబద్ధం, తప్పులేదు. మిగతా అప్పుడు మాత్రం చెప్పకూడదు. ఊరికే ఆశ్రమానికి వచ్చి మాటకు ముందు అబద్ధం చెప్పద్దు. ఇది దాంట్లో కవర్ అవ్వట్లే, ఇది గుర్తుపెట్టుకోండి. కదిలిస్తే అబద్ధమే కదా ఇక్కడ. అది ఇది శుక్రాచార్యులు వారు చెప్పిందంటే కవర్ అవ్వట్లా, నేను చెప్పేది అది. ఓకే, రైట్. తర్వాత సృష్టి, ఉత్పత్తి, లయాలు, ప్రాణుల జనన మరణాలు, విద్య అవిద్యలు ఎరిగిన మహాత్ములలో నేను వాసుదేవుడను. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడ ఆయనకి. సృష్టి అంటే సృష్టించడం, పుట్టించటం, ఉత్పత్తి తర్వాత పెరిగేదానికి చేయటం, తర్వాత లయం జరిగిపోవడానికి, ఇవి తెలుసుకున్నా అన్నీ నాకు తెలుసు. అందుకనే భగవద్గీత చెప్తాడు కదా, ఇవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు శరీరంతో పరిమితం అవుతున్నావు కనుక నీకు తెలియదు. నాకు అవన్నీ గుర్తున్నాయి. నువ్వు ఎప్పుడు మన ఇద్దరం కలిసి ఎప్పుడు పుట్టామో ఏం చేసామో అన్నీ నాకు గుర్తున్నాయి, నీకు అది గుర్తులేదు. అదే తేడా అని చెప్తాడు. అలాగే ప్రాణుల జనన మరణాలు, మనం ఎప్పుడు పుడతామో మనకు తెలుసా? అలాగే ఎప్పుడు మరణిస్తామో తెలుసా? తెలియదు, ఆయనకి తెలుసు. తర్వాత విద్య అవిద్య, మా కనకయ్య లేడు. ఇవాళ క్వశ్చన్ లేద్దామంటే కనకయ్య సమయానికి లేడురా. విద్య అవిద్య ఏం చెప్పుకున్నాం రా వెంకటయ్య? విద్య అవిద్య అంటే ఏం చెప్పాం? ఏమన్నాడు? విద్య పొట్ట తిప్పలు అవిద్య. ఎన్నిసార్లు చెప్పాను రా నాయన. మనం ప్రపంచంలో పొట్ట తిప్పల కోసం చేసేవన్నీ అవిద్య. పరమాత్మ కోసం చేసేటువంటిది ఏదైతే ఉందో అది విద్య. సింపుల్గా చెప్పాను నేను, ఎక్కువ కష్టం లేకుండా. అయినా ఆ ఒక్క మాట గుర్తుండదు. పొద్దున్న చెప్పాను కదా, డబ్బులు ఇచ్చిన సంగతి మాత్రం గుర్తుండు. ఎవరికైనా అప్పించామనుకో, ఆ టైంకి ఇవ్వకపోతే వచ్చేంత కోపం వస్తుంది. ఇక్కడ చెప్పింది పొద్దున్న సాయంత్రానికి గుర్తుండదు. ఓకే, రైట్, వెరీ వదిలే. అందరికీ ఉన్న లక్షణం ఏది, మనమేం కాదు. నా ప్రియ భక్తులలో నీవే నేను. ఉద్ధవుడికి చెప్పాడు, ఒరే నువ్వు నేను తేడా కాదురా, శరీర భేదం తప్పితే నువ్వు నేను ఒకటే. ఎందుకని? నీలో ఉన్న ఆత్మే నేను. అదే మనందరికీ అప్లై అవుతుంది. కానీ మనం చచ్చిపోయేంతవరకు కూడా నేను ఈ శరీరం తప్ప నేను భగవత్ స్వరూపం అని మనం అనుకోము. ఎవడన్నా చెప్తే ఆ గురువుని తిడతాం. నేను భద్రత కరెక్టే కదా. నువ్వు దేవుడురా తండ్రి, దైవ స్వరూపాన్ని నువ్వు, పరమాత్మ నీలో ఉన్నాడంటే ఊరుకోండి గురుగారు నేనేది. అది తర్వాత కింపురుషులలో హనుమంతుణ్ణి. ఈ మామూలుగా రకరకాల దేవతలు గంధర్వులు ఉంటారు, అందులో కింపురుషులైన వాళ్ళలో హనుమంతుణ్ణి. విద్యాధరుల్లో వీళ్ళు కూడా ఒక దేవతల గ్రూపే. విద్యాధరుల్లో సుదర్శనుణ్ణి నేనే. సుదర్శనుడు అనగా అజగర రూపంలో దారా 100 ఏళ్ళు నీకు రా కూర్చో, లేట్ వస్తున్నావేంటి, బోల్డ్ క్వశ్చన్లు అడగాల్సినవి అన్నీ పోయి నీ మీద. అజగర సుదర్శనుడు అనగా అజగర రూపంలో నందుని గ్రసింపగా కృష్ణపాద స్పర్శతో ముక్తుడైన వాడు. కొండ చిలువ ఆ కథ ఏదో ఒకటి ఉంది కదా. కాదు, కాళీమర్దనం అవ్వదు కదా, అది అజగరం ఎట్లా అవుతుంది? అది ఒక ఋషి పెద్ద పాము అయి పడిపోయి ఉంటాడే, అప్పుడు కృష్ణుడు వెళ్ళి వాడిని తాకితే అది పోతుంది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు, కానీ ఏదో తప్పుడు పని చేస్తాడు. నువ్వు కొండసిరి వైపై పడి ఉండమని శాపం వస్తుంది. దాంతో పడిపోయి ఉంటాడు కొన్ని వందల సంవత్సరాలు. అప్పుడు
మరి కృష్ణుడు అంటే గురువుగారి పిల్లవాడిని కాపాడటానికి వెళ్ళినప్పుడు ఎప్పుడో మొత్తం మీద వెళ్ళినప్పుడు వాడు ఓం ఓం అంటూ దాంట్లో పడి ఉంటాడు. అప్పుడు వెళ్ళి వాడిని ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ వెళ్ళి వాడిని శాప విముక్తుని చేస్తాడు. సో వాడు సుదర్శనుడు అని చెప్తున్నాడు. తర్వాత ఉద్ధవ రత్నాలలో పద్మరాగాన్ని ఈ రాళ్ళు ఏమిటో నాకు తెలియదు. తర్వాత సుందర వస్తువులలో తామర మొగ్గను నేను. తామర పువ్వు ఇచ్చుకోకూడదు, మొగ్గగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. తర్వాత తృణజాతిలో నేను దర్భను. ఇదిగో ఇక్కడ మనం పూజకు వాడేవి దర్భలు. తర్వాత హవిస్సులలో ఆవునేతిని నేను. అర్థమైందా? రోజు మనం ఇక్కడ యజ్ఞాల్లో హవిస్సు వేస్తున్నాం, ఆవు నెయ్యి, అది అంత పవిత్రమైంది. తర్వాత అన్నీ ఇంక పరమస్వరూపం, దాన్ని మనం పాలివ్వటం ఆపేయంగానే అమ్మేయటం కట్టుకోడికి. ఏమిటి అయ్యా మనం ఏం చేస్తున్నాం? సరే పోనీ వదిలే. తర్వాత ఇంకా చెప్తాను విను. ఇక్కడ కామా పెట్టాడనమాట. కామా పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఉద్ధవ వ్యాపారుల వద్ద వృద్ధి చెందే లక్ష్మి, ద్యూతం జోదం మోసాలతో ధనం ఆర్జించే వారి తెలివితేటలు, కష్ట సహిష్ణుత గలవారిలోని తితిక్ష, సాత్విక పురుషులలోని సత్వగుణం నేను. అంటే వ్యాపారుల వద్ద వృద్ధి చెందే లక్ష్మీదేవి అంటే వీడికి మూడేసి పాపల కొనుక్కొచ్చి రూపాయికి అమ్ముతూ ఉంటాడు కదరా. సో అటువంటి వాటిలో ఆ తెలివితేటలు వాడికి నేనే ఇచ్చా, అందువల్ల వాడు పెంచుతున్నాడు, ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. తర్వాత ద్యూతం జోదం, ఇవే మన పాచికలాడటం పేకాడటం ఇట్లాంటివి, మోసాలతో ధనం ఆర్జించే వారి తెలివితేటలతో. అంటే ముందుగానే పక్కవాడి పేక చూసి వాడికి ఏ మొక్క కావాలో వేయకుండా ఆడి వాడిని ఓడించి వీడు షో తిప్పి డబ్బులు చేసుకోవటం. తర్వాత అంటే దొంగల్లో కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. నేను లేని చోట్లేదని చెప్పడానికి ఇదే ఎంత. అయితే ఆ దొంగ పని చేయమని భగవంతుడు చెప్పాడా, లేకపోతే వాడందరూ వాడు చేస్తున్నాడా? ఇది మీరు ఆలోచించండి. అది ఆ ప్రజ్ఞ నేనని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇంకొకరిని మోసం చేయగలిగినటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ తెలివితేటలు నేను, అంతేగాని ఆ తెలివితేటలను అలా వాడుకోమని నీకు నేను చెప్పాల. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే గురువుగారు పేకాడితే డబ్బులు తెచ్చుకుంటేనే అది నేను అన్నాడు కదా, నేను రోజు పేకాడతానంటాడు ఈ వెంకటరెడ్డి. బాగా ఇక్కడ పెట్టించండి 3 ముక్కలు అట వేస్తానని, మన ఆశ్రమం కిందే. అర్థమైందా? అది కాదురా అయ్యా, ఆ బుద్ధి మనకు పుట్టింది, అందులో ఉన్న తెలివితేటలు ఏమున్నాయో అది ఆయన నేను అంటున్నాడు. అది కాదు. ఓకే రైట్. తర్వాత కష్ట సహిష్ణుత గలవారిలోని తితిక్ష అంటే కష్టపడటం వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఓపికగా ఎవడైతే ఉంటున్నాడో ఆ ఓపిక నేను, తితిక్ష. తర్వాత సాత్విక పురుషులలోని సత్వగుణం నేను. ఎప్పుడు మెత్తగా ఉంటాడు వాడు, సో వాడిలో ఉన్న ఆ మెత్తదనం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. బలవంతులలోని పరాక్రమోత్సాహాలు అంటే బలవంతుల్లో వాడు పరాక్రమం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అర్థమైందా? అంటే చేద్దామనేటువంటి పట్టుదల, దాని యందు ఇష్టము, తర్వాత అది చేయటానికి కావలసినటువంటి పరాక్రమం అనగా నైపుణ్యం. అర్థమైందన్నా? అవి నేను అంటున్నాడు. కత్తి ఇప్పుడు నా చేతిలో పెట్టారురా, నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు నా చేతిలో పెడితే కత్తి అని తెలుసు, కానీ పరాక్రమ ఉత్సాహాలు నా దగ్గర ఎక్కడున్నాయి? ఆ కత్తి పట్టుకొని నేను లేవడానికి ఎవడో మళ్ళీ నన్ను లేవదీయాలి. అదే నీకు ఇచ్చామనుకో టపాటపా కత్తి తిప్పుకుంటూ పెడతావు కదా. అది. తర్వాత భగవద్భక్తులలోని భక్తి, భగవంతుడు భక్తుల్లో ఆయన వాళ్ళకు ఉండేటువంటి భక్తి. తర్వాత నిష్కామ కర్మ నేనే. ఈ రెండు మన దగ్గర లేవు కదా వెంకటరెడ్డి. భక్తి లేదు, నిష్కామకర్మ అంతకన్నా లేదు. నాకేంటి అనేది ఆలోచించకుండా మనం ఎప్పుడన్నా ఏదైనా చేసామా? చేయట్లే. కాబట్టి ఆ రెండు మన దగ్గర మనకు సప్లై కాదు, ఇది తీసేయి. తర్వాత వైష్ణవ పూజనీయులైన నవమూర్తులు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు,
హయగ్రీవుడు, వరాహమూర్తి, నృసింహమూర్తి, బ్రహ్మదేవుడు వీళ్ళందరిలోకి వాసుదేవుడిని నేనని చెప్పాడు. అంటే వైష్ణవాచారం ప్రకారం నవ విధములుగా భగవంతుడిని వాళ్ళ 9 రూపాల్లో పూజిస్తారు. అందులో ఆ నవమూర్తుల్లో నేను వాసుదేవుడు అనేవాడిని నేను అని చెప్తున్నాను. అంటే వాసుదేవుడు అంటే ఏమిటి? వసువు అంటే ప్రపంచం. ఆ వాసుదేవుడు కదా, ఆయన వసుదేవుడు. ఇక్కడ మాట్లాడుతోంది వాసుదేవుడు, కొద్దిగా దీర్ఘం ఉంది దీనికి, అర్థమైందా? ఆయన వసుదేవుడు, దేవకి వసుదేవులు అది వేరు. ఇది వాసుదేవుడు అంటే, వాసుదేవుడు అంటే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి వాడు. వసుదైక కుటుంబం అంటాం మనం. అంటే ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా చూసేవాడు. దానికి అధిపతి అయినవాడు వాసుదేవుడు, దానికి దేవుడు ఆయన, ఈ విశ్వానికి అంతటికి, అందుకే వాసుదేవుడు. తర్వాత గంధర్వులలో విశ్వావసు అనేటువంటి వాడు, గంధర్వుల్లో నేను. అప్సరసలో పూర్వచిత్తి, ఈ పేరు మనకు తెలియదు. సో అంటే రంభ, మేనక, తిలోత్తమ వరకే మనకు తెలుసు కదా. పూర్వచిత్తి ఎవరో మనకు తెలియదు. సరే, తర్వాత పర్వతాలలో స్థైర్యం అంటే గట్టిగా ఉంటాయి, బలంగా. సో ఆ పర్వతాల్లో ఉండే స్థైర్యం నేను. తర్వాత భూమిలో గంధం, వాసన వస్తుంది కదరా, నీళ్లు పడంగానే వాసన వస్తుంది మనకి. సో ఆ గంధం నేనే. తర్వాత జలములో రసం, ఏదైనా తెలియని నోట్లో నీరు పడగానే నీకు రసం ఒక రుచి తెలుస్తుంది. ఉప్పగా ఉన్నాయి నీళ్ళు అంటావు వెంటనే, ఆ రసం నేను. తర్వాత తేజోమూర్తులలో పరమ తేజస్వి అగ్నిదేవుణ్ణి నేనే, చెప్పక్కర్లేదు కదా. తర్వాత సూర్య చంద్ర తారాకాంతులతో నిండిన ఆకాశంలో శబ్దగుణం నేను. సో ఎందుకని మనం మాట్లాడినవి వినపడుతున్నాయంటే, నీ మధ్య నా మధ్య ఒక ఆకాశం ఉంది కదా, ఈ మాత్రం డిస్టెన్స్ ఉంది కదరా. అందుకని భార్యలు ఏం చేస్తారంటే, ఏమాత్రం డిస్టెన్స్ లేకుండా చెవి దగ్గర వచ్చి చెబుతూ ఉంటారు రహస్యం. మళ్ళీ ఎవరూ వినకూడదు, ఆఖరికి ఆకాశం కూడా వినకూడదు. ఆ మాత్రం గ్యాప్ లేకుండా దగ్గర పెట్టి చేస్తుంది. దాని తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వాడికి చెవుడు వస్తుంది, ఏ మాట వినపడక. ఈ చెవు కొరికి 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 చెప్తూ ఉంటుంది. వీడు విని విని ఏముందంటే కొన్నాళ్ళు వీడి చెవుడు వస్తుంది, అంటూ. అందుకని భార్యల దగ్గర ఎక్కువగా రహస్యాలు వినకండి కనకయ్య, అర్థమైందా? చెవు కాదు, దూరంగా ఉంచుకో. తర్వాత ఆకాశంలో శబ్దగుణం నేనే. ఉద్ధవా, బ్రాహ్మణ భక్తులలో బలిని నేను, బలిదేవుడు, బలిచక్రవర్తి. తర్వాత ఇక్కడ వీడిని బ్రాహ్మణుడు అన్నాడు, వాడేమో రాక్షసుడు, యాక్చువల్గా బ్రాహ్మణుడు అన్నాడు. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడే. అయితే బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నంత మాత్రం చేత నీలోని రాక్షస గుణాలు పోలే. ఏం చేశాడు ఈయన బలిచక్రవర్తి? స్వర్గం మీదకి వెళ్ళి స్వర్గాన్ని లాక్కున్నాడు, ఇంద్రుని పక్కకు తోసేసి. వాడు నాలాగే బలహీనుడు, ఏ ఆశ్రమం నుంచి వెళ్ళిపోమంటే ఆశ్రమంలో వెళ్ళిపోవడం సిద్ధపడుతూ ఉంటాడు, ఎక్కడో ఒకటికి వెళ్ళి చెప్పుకుని ఏడుస్తూ ఉంటాడు కదా. సో అట్లా ఆ ఇంద్రుడి దగ్గర కొట్టేశాడు. సరే, దేవతలందరూ వెళ్ళి చెప్పుకున్నారు, అయ్యా మమ్మల్ని వాడు రాక్షసుడు కొట్టి లాగేసుకున్నాడు. కానీ వాడు చాలా భక్తుడు, మంచివాడు. అప్పుడు విష్ణుమూర్తి వాడికి వాగ్దానం చేస్తాడు, సమయంలో చూసి నేను వాణ్ణి ఇచ్చేస్తానని చెప్పి. అప్పుడే త్రివిక్రముడు రూపంలో వామనుడుగా వచ్చి 3 అడుగుల దానం అడిగి, 3వ అడుగు దానం ఎక్కడ పెట్టమంటావంటే, ఒకటి భూమి మీద పెట్టాడు, ఒకటి ఆకాశంలో పెట్టాడు. 3వ అడుగు దానం ఎక్కడ పెట్టమంటావంటే వాడు గ్రహిస్తాడు, గ్రహించి నా నెత్తి మీద పెట్టమంటాడు. అప్పుడు వాడిని పాతాళానికి తొక్కేస్తాడు, చంపేలా పాతాళానికి తొక్కేసి పాతాళానికి రాజుని చేశాడు. మరి మంచితనం ఉంది బేట, ఆ మంచితనాన్ని గుర్తించాలి. చెడుతనం ఉంది, చెడుతనం ఉంటే తిట్టు, శిక్షించు. ఇప్పుడు తిట్టే కోపం వస్తుంది, మేము మాట్లాడడానికి అవకాశం లేదు మా మీద. అసలు ఎవరిని ఏమనకూడదు, అందరూ కోపం వచ్చేస్తుంది. ఒరే నాయన ఇది తప్ప అని అనుకో, వెంకటరెడ్డి విపరీతంగా కోపం అని ఇలా ఎప్పటికీ ఊడిరాని కత్తిని పీకుతూ ఉంటాడు. పెళ్ళైన కొత్తలో పెట్టుకున్న కత్తి తుప్పట్టిపోయింది, రాదు.
అయినా లాగుతుంటాడు అలవాటు ప్రకారం. సరే ఊరికే సో ఆ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, బలిచక్రవర్తి. అప్పుడు శుక్రాచార్యుడు అడుగుతాడు, వాడు నీకు అత్యంత భక్తుడు కదా, మరి ఈ అన్యాయం ఏమిటి, నువ్వు వాడి భార్య అడుగుతున్నావు అనుకుంటా, ఈ అన్యాయం ఏమిటి, వాడు నీ భక్తుడే, వాడిని కిందకు తొక్కేశావు, ఏమిటి అన్యాయం అంటే, పిచ్చిమోహమా వాడిని తొక్కేయడం కాదే, వాడు దుర్మార్గం చేశాడు, అవతల వాడి సీటు అన్యాయంగా లాక్కున్నాడు, కాబట్టి వాడి సీటు వాడికి ఇవ్వాలి, కానీ మీ ఆయన్ని కిందకు తొక్కినంత మాత్రం చేత నేను చంపేలా, వాడిని కింద మళ్ళీ రాజుని చేశా పాతాళలోకానికి. తర్వాత నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకని నీకు సంక్రాంతి రోజు దీపావళి రోజు ఒక రోజున వాడు వచ్చి భూమి అంతా పరిపాలించుకునేటువంటి హక్కు ఇస్తున్నాను వాడికి అన్నాడు. ఏ పండగది, ఏదో సంక్రాంతి, కనుమ రోజు ఏదో, ఆ రోజు వాడు భూమి మీదకి వచ్చి రాజ్యం చేసుకోవచ్చు. అది బలి కనుమ ఏదో అంటారు దాన్ని, ఏదో మొత్తం మీద. సో వాడికి ఆ విధంగా ఇచ్చేశాడు. అది అంతే. పరమాత్మ లేక గురువులు ఒకరిని శిక్షిస్తున్నట్టు కనపడినా దాంట్లో కూడా మంచితనం ఉంటుంది. అది గ్రహించుకునేటువంటి ఇంగిత జ్ఞానం అనేటువంటి ఇంగువ సంబంధమైంది కొద్దిగా అన్న మన దగ్గర ఉండాలి. అర్థమైందా? ఇంగువ ఇంతే వేస్తాం, బ్రహ్మాండమైన వాసన వస్తుంది. అట్లా ఇంతపాటి ఇంగిత జ్ఞానం ఉంటే మన వల్ల తప్పు జరగదు. మనకు అదొక్కటే మిస్సింగ్. దాని దుంపదేగా నన్ను అంటాడా, నన్ను చేస్తాడా, తెలుస్తా వాడి సంగతి. ఈ టైపులోకి వెళ్ళిపోతున్నాం. ఇది కొద్దిగా కరెక్ట్ కాదు. నీకు గురువు అనేవాడు లేకపోతే నీ మంచి చెడు ఎవడు చెప్తాడరా? బేష్ అంటారు నీతో పాటు. మా చిన్నరాజు గారు ఉన్నాడు అనుకో, తాత కొట్టేసావా, అయితే సగం నాకు కూడా ఇయ్యని, నువ్వు చేసిన పని బ్రహ్మాండం అంటాడు. ఓకేనా? సరే రైట్. తర్వాత బలిని నేను, తర్వాత వీరవరులలో అర్జునుడిని నేను, తర్వాత ప్రాణుల ఉత్పత్తి స్థితిలయాలు నేనే. కాబట్టి మా నాయన కన్నాడు, మా అమ్మ కన్నది, ఇవన్నీ మాయ మాటలు. ఆ అమ్మ దగ్గర ఉండాల్సింది, నాయన దగ్గర ఉండాల్సింది రెండు పరమాత్మ ఇస్తే వాళ్ళిద్దరూ కలిశారు, అప్పుడు మనం వచ్చాం బయటికి. తర్వాత అర్థమైందా? సరే ఓకే, వెరీ గుడ్. తర్వాత నేరా టైం ఉందన్నా లే? ఓకే. నేనే పాదాలలోని గమన శక్తిని, అంటే మనం నడుస్తున్నాం కదా, ఆ నడిచే గమన శక్తి పరమాత్మ అయి ఉన్నాడు. వాక్కులోని భాషాశక్తిని, అందుకే చెప్పింది పరమాత్మ నుంచి వచ్చేటువంటి శబ్దం అది, దానికి ఎంతో విలువ ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. దుర్భాషలు ఆడకండి, దొంగ మాటలు చెప్పకండి, పవిత్రంగా వాడండి. ఆ వాక్కును నువ్వు పవిత్రంగా వాడితే పరమాత్మను పొందినట్టే నువ్వు. తర్వాత పాయువులోని మల విసర్జన శక్తిని, మనం క్రియలు చేయించేప్పుడు చెప్తామా, మూడో రోజు సంచి దులిపేసామని చెప్తుంటారు. అసలు ఆ బయటికి నెట్టే శక్తి అయింది. దానికి ఒక వాయువు ఉంది, ఉపవాయువుల్లో ఒక వాయువు వస్తుంది, అది ఆ వాయు రూపం ఆయనే కదా, అది. తర్వాత హస్తాలలోని గ్రహణ శక్తిని నేనే. ఏదైనా దొరికితే మామూలుగా ఆశ్రమంలో ఏది దొరికినా ఇట్లా లేపి వెళ్ళిపోతూ ఉంటాం కదా, సత్యం లేదు, ఎక్కడన్నా వీలైతే అక్కడ దోచేస్తూ ఉంటాం కదా, మరి ఇంకెవడం చూడకుండా. సో ఆ గ్రహణ శక్తి అంటే పొందేది, సంగ్రహణ శక్తి అంటే దొంగిలించేది. మన దగ్గర ఏది ఉందో మీరే తెలుసుకోండి, నేను చెప్పను. అర్థమైందా? తర్వాత జననేంద్రియంలోని ఆనంద ఉపభోగ శక్తిని నేనే, అంటే భార్యతో రతిక్రియలు జరపడం, భర్తతో ఆవిడ చేయడం, దీనికి ఆనంద శక్తి ఆయనే. అదే అమ్మవారికి చెప్తుంటారు, రతిప్రియ అని అమ్మవారిని చెప్తూ ఉంటారు. తర్వాత చర్మంలోని స్పర్శ శక్తిని, నేత్రాలలోని దర్శన శక్తిని, జిహ్వలోని రుచిగ్రహణ శక్తిని, శ్రవణాలలోని శ్రవణ శక్తిని, నాసికలోని వాసన చూచే శక్తిని నేనే. అంటే ఇవన్నీ ఏం చెప్తుంది, దీనిలో అర్థం ఏమొస్తుందిరా, ఏమైనా అర్థమైందా? అంటే ఇక్కడ ఇంద్రియములు ఇంద్రియార్థములు రెండు చెప్పాడు. కొట్టుకుంటోంది ఆవిడ వారం 2 రోజుల నుంచి మీకు ఉపనిషత్తులో. ఇంద్రియం తెలుసుకుంటోంది, చెవు ఉంది, విన్నది, ఇది డొప్ప, దీనిలో ఏం లేదు. దీని లోపల అసలు వినికిడి శక్తి కలిగిన పరమార్థం ఇంద్రియార్థం ఉంది, అది పరమాత్మ స్వరూపం.
అందుకని మీకు పంచీకరణం అని చెప్పాం. ఎన్నోసార్లు మర్చిపోయి ఉంటారు, అది వేరే విషయం. కానీ పంచీకరణం అని చెప్పాం. దాంట్లో ఏం చెప్పాం? పంచభూతాలు నిజార్థమునకు సగం అట్టే పెట్టుకుని మిగతా 4 భూతాలకి తన దగ్గర ఉన్న వాటిని పంచిపెడుతోంది అని చెప్పి. విన్నట్టుగా ఏమైనా ఉందా, కొత్తగా ఉందా? విన్నావు కానీ గుర్తు, అది వదిలేసేయి. గుర్తుందని అనద్దు, నీకు అప్పున్నవాడిదే గుర్తుంటుంది అంతేగాని మిగతావేవి గుర్తుండవు మనకి. దాని గురించి వరీ లేదు. అర్థమైందా? ఈ పంచీకరణ అక్కడ పంచభూతం తనకి నిజార్థానికి సగం అట్టే పెట్టుకుందా అంటున్నాడు. ఆ నిజార్థం ఏమిటంటే పరమాత్మ, అదే ఇంద్రియార్థం. దానివల్లే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఇది ఉండడం వలన జరిగింది ఏం లేదు. ఈ కన్ను రెప్పలను గుడ్డు ఉండటంలో ఏం లేదు. దీని లోపల ఉన్నటువంటి చిన్న పాప ఏదైతుందో అది తెలుసుకుంటోంది. అర్థమైందన్నా? ఇంత రహస్యం ఉంది. ఎవడికి కావాలా? ఎవడ అక్కర్లేదు. అన్ని ఇంద్రియాల శక్తిని నేనే. నీకు 10 ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు పనిచేస్తున్నాడు, వాటి శక్తి అంతా నేనే. ఇందాక చెప్పాడు కదా, కర్మేంద్రియాలు, గమన శక్తి, గ్రహణ శక్తి, ఇవన్నీ చెప్పినాడు. కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు, వాక్పాణిపాదం, ఇవన్నీ చెప్పాడు. అంతే. అట్లాగే తర్వాత భూమి, వాయువు, ఆకాశము, జలము, జ్యోతి, అహంకారము, మహత్తత్వం, మహాపంచభూతకం, పంచకం, మహాభూత పంచకం. సో మహాభూత పంచకం అంటే ఇవన్నీ వస్తాయి అందులో. భూమి, వాయువు, ఆకాశము, జలము, జ్యోతి అంటే సూర్యుడు, తర్వాత అహంకారం, తర్వాత మహత్తత్వం. మహత్తత్వం అంటే ఏమనుకున్నాం మనం? పరమాత్మ ముందు కలిగేటువంటి స్థితి, అన్నిట్లోనూ తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి అది. తర్వాత జీవుడు, అవ్యక్తం, ప్రకృతి, సత్వరజస్తమస్సు, వీనికి పరంగా ఉండే బ్రహ్మము అన్నీ నేనే. అర్థమైందా? ఇప్పుడు మనం మూల ప్రకృతి అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదరా, జీవుడు, ఇవన్నీ వీటిలో ఉన్న సత్వరజస్ గుణాలు, ఇవన్నీ అవస్థలంతా కూడా అన్నీ నేనే. అంటే నీలో జరుగుతున్నటువంటి ప్రతి ఈషణ మాత్రం క్రియ, ఈషణ మాత్రం చలనం, ఈషణ మాత్రం వర్క్ ఏది నడుస్తుందో అన్నిటి వెనకాల ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు నేనని ఆయన అనడంలో తప్పేమన్నా ఉందా? మనం గ్రహించుకోలేకపోతే మన దురదృష్టం. అదేందా? ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.